హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు ద సైలెంట్ పేషెంట్ బై ఎలక్షన్ మైకిల్ లేడీస్. ఇక కథలోకి వస్తే, అలీసియా బెరెన్సన్ ఒక గొప్ప పెయింటర్. ఆమె జీవితం బయటకు చూస్తే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. కానీ ఒకరోజు ఆమె తన భర్త గాబ్రియల్ను కారణం లేకుండా 5 సార్లు కాల్చి చంపుతుంది. ఆ హత్య జరిగిన తర్వాత అలీసియా ఒక్క మాట కూడా మాట్లాడదు. మాట్లాడకుండా ఉండి అల్సెస్టిస్ అనే ఒక సెల్ఫ్ పోర్ట్రైట్ పెయింటింగ్ ద్వారా మాత్రమే తన భావాలను చూపిస్తుంది. తర్వాత ఆమెను ద గ్రోవ్ అనే సైకియాట్రిక్ ఆసుపత్రిలో ఉంచుతారు. థియో ఫ్యాబర్ అనే ఫోరెన్సిక్ సైకోథెరపిస్ట్ అలీసియా కేసుపై చాలా ఆసక్తి చూపిస్తాడు. తన చిన్నప్పటి ట్రామా మరియు తన భార్య చేసిన ద్రోహం కారణంగా అతనికి కూడా మనసులో చాలా గాయాలుంటాయి. అలీసియాను మళ్ళీ మాట్లాడేలా చేయాలనే ఉద్దేశంతో థియో ప్రత్యేకంగా ద గ్రోవ్లో జాబ్ తీసుకుంటాడు. అలీసియా గతాన్ని తెలుసుకోవడానికి థియో చాలా లోతుగా పరిశోధన చేస్తాడు. అప్పుడు ఆమె చిన్నప్పుడే చాలా పెద్ద మానసిక గాయం పొందిందని తెలుస్తుంది. ఒకసారి ఆమె తండ్రి, నీ అమ్మ బదులు నువ్వే చనిపోయి ఉండాల్సింది అని చెప్పాడు. ఆ మాట ఆమె మనసులో చాలా లోతుగా గాయం చేసింది. థియో చేసిన థెరపీ వల్ల చివరకు అలీసియా మాట్లాడటం మొదలుపెడుతుంది. ఆమె తన డైరీని చూపిస్తూ ఒక కథ చెబుతుంది. ఒకరోజు మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి వారి ఇంట్లోకి వచ్చి గాబ్రియల్ను చంపాడని ఆమె చెబుతుంది. కానీ కథలో అసలు ట్విస్ట్ తర్వాత బయటపడుతుంది. ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి థియోనే. తన భార్య కేతీకి గాబ్రియల్తో సంబంధం ఉందని తెలుసుకున్న తర్వాత థియో గాబ్రియల్ను గమనిస్తూ అతని ఇంటికి వెళ్ళాడు. థియో చంపాలని అసలు అనుకోలేదు. అతను గన్తో గాబ్రియల్ను బెదిరించి ఒక ప్రశ్న అడిగాడు. నువ్వా చనిపోతావా లేక అలీసియా చనిపోతుందా అని. గాబ్రియల్ తనను కాపాడుకోవడానికి అలీసియానే చనిపోవాలని చెప్పాడు. ఆ ద్రోహం అలీసియాకు చిన్నప్పటి సంఘటనను గుర్తు చేసింది. తన తండ్రి కూడా ఆమెను అలా తిరస్కరించాడు. ఆ బాధతో ఆమె మనసు పూర్తిగా విరిగిపోయింది. థియో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ నేలపై పడిన గన్నును తీసుకున్న అలీసియా కోపంతో గాబ్రియల్ను కాల్చి చంపింది. తర్వాత థెరపీలో ఒకరోజు థియో ఒక ప్రత్యేకమైన మాట చెప్పాడు. అదే మాటను ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి కూడా అప్పట్లో చెప్పాడు. అప్పుడు అలీసియాకు నిజం అర్థమైంది. ఆ వ్యక్తి థియోనే అని. ఆమె వెంటనే మొత్తం నిజాన్ని తన డైరీలో రాసింది. కానీ థియో తన రహస్యం బయటపడకూడదని అనుకున్నాడు. అందుకే అతను అలీసియాకు మోర్ఫిన్ ఎక్కువ మోతాదులో ఇంజెక్షన్ ఇచ్చి ఆమెను కోమాలోకి నెట్టాడు. తర్వాత ఆ తప్పును ఒక అవినీతి సహచరుడిపై నెట్టేశాడు. ఈ కథ అసలు చెప్పేది ఏమిటంటే, మనసులో ఉన్న ట్రామా, ప్రేమ లేకపోవడం, ద్రోహం ఇవి మనుషుల జీవితాలను ఎంతగా చెడగొడతాయో. కానీ చివరికి థియో చేసిన ప్లాన్ పూర్తిగా సక్సెస్ కాలేదు. పోలీసులు అలీసియా దాచిన డైరీని కనుగొని నిజాన్ని బయటపెడతారు. అప్పుడు థియో చేసిన మోసం చివరకు బయటపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం.